హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. కంసాలింటికి వెళ్తే బంగారం అంటదు కానీ కమ్మరింటికి వెళ్తే మట్టి అంటుతుంది అంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఫింగర్ స్టార్ విశ్వకన్నయ్య నటించిన లైలా మూవీ చిరంజీవి దయ వల్ల సేఫ్గా మూసీ నదిలో మునిగింది. చిరంజీవి లేకుంటే సినిమా ఏమైపోయి ఉండదని ఆయాసపడుతున్నారు మన ట్రేడ్ పండితులు. పిలవగానే వచ్చి ఉచితంగా అస్సాం ట్రైన్ ఎక్కిస్తాడని మురిసిపోతున్నారు మన ట్రేడ్ పండితులు. శంకులో పోస్తే కానీ తీర్థం కాదన్నట్లు చిరంజీవి వస్తే కానీ సినిమా సక్సెస్ కాదనుకున్నాడేమో ఈవెంట్కి ఆహ్వానించాడు విశ్వకన్నయ్య. ఆయన వస్తే ఏదో ఓ 4 టికెట్లు చిరుగుతాయని ఆశపడ్డాడు పిలకాయ. కానీ ఆయనేమో వచ్చి శని పడితే 7 ఏళ్ళే, నేను పడితే 14 ఏళ్ళు అన్నట్టు రాజకీయ రంగం అద్ది వెళ్ళాడు. ఆ రాజకీయ మకిలి వదిలించుకోవాలంటే విశ్వకన్నయ్యకి జీవితకాలం పడుతుంది. కొండముచ్చు పెళ్లికి కోతి పేరంటాలన్నట్లు వాళ్ళ సినిమా ఈవెంట్కి వెళ్ళి వీళ్ళ రాజకీయ ఉబలాటం తీర్చుకోవాలని చూశారు. పొత్తు పెట్టుకుంటే రాజకీయాల్లో గెలిచినట్టు ఇక్కడ వేరే ఆప్షన్ లేదు కదా. అందరూ ఆడియన్స్ ఆదరిస్తేనే సినిమా హిట్ అవుతుంది. కానీ జై జనసేన అని అసందర్భ వ్యాఖ్యలు చేసి సినిమాని బాయ్కాట్ కొలిమిలోకి తోశాడు. ఇది ఎలా ఉందంటే, మా గేదె చస్తే చచ్చింది కానీ ఎదిరింటి గేదె పాలివ్వకూడదు అన్నట్లు మా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి కాబట్టి వీళ్ళ సినిమాలు కూడా ఫ్లాప్ అవ్వాలని కోరుకున్నట్టుంది. ఇక ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? చిరంజీవి అంతటి వాడే రాజకీయం మొదలు పెడితే ఆయన భజన బృందం ఊరుకుంటుందా? పతివ్రత పొయ్యి వెలిగిస్తే ఊరంతా వెలుగొచ్చిందన్నట్లు ఒక కామెంట్తోనే సినిమాని శంకరగిరి మాన్యాలు పట్టించాడు పృథ్వీ అంకుల్. రంకులాడికి రైక పెడితే కంపకు పెట్టి చింపుకుందని, గౌరవప్రదమైన పదవి ఇస్తే వెనక నుంచి పట్టుకుందామనుకున్నా, ముందు నుంచి వాటేసుకుందామనుకున్నా అని సరసాలాడి పదవి పోగొట్టుకొని పార్టీ నుంచి బయటకు వచ్చాడు. ఓకే, అది ఆయన వ్యక్తిగత విషయం. రాజకీయం చేయాలంటే దానికి వేరే ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా. అలా కాదని తినమరిగిన కోడి దిబ్బెక్కి కూసిందని ఎక్కడ పడితే అక్కడ మాట్లాడితే రిజల్ట్ ఇలాగే ఉంటుంది. ఇనుములో చేరిన నిప్పుకి సమ్మెట దెబ్బలు తప్పవన్నట్లు పృథ్వీ ఈ సినిమాలో యాక్ట్ చేసినందుకు, చిరంజీవి ఈ సినిమా కోసం వచ్చినందుకు వీళ్ళ మీద కోపం సినిమా పైన పడి నిర్మాత నెత్తిన చెటకోపం పడింది. బాయ్కాట్ రాగం అందుకున్నారు. కావాలని వాళ్ళని రెచ్చగొట్టి మళ్ళీ వాళ్ళనే తిట్టి చివరికి సారీ అంటూ ఒక వీడియో రిలీజ్ చేశాడు పృథ్వీ అంకుల్. ఇది ఎలా ఉందంటే, సంతలో అవమానించి ఇంటికొచ్చి కాళ్ళు పట్టుకున్నట్టు ఉంది. కావాలని వాళ్ళని టార్గెట్ చేసి పెద్ద పండితుడిలా కాకలు తీరిన రాజకీయ యోధునిలా సెటైర్స్ వేసి నానా మాటలని కొసన సారీ చెప్పి సినిమాని సినిమాలా చూడండి అంటే ఒప్పుకుంటారా? అయినా కడుపులో లేనిది కౌగిలించుకుంటే వస్తుందా? నిలువెల్లా విషయం నింపుకొని పైపెచ్చు సారీ అంటే పోతుందా? ఊరి జబ్బు చాకలి కెరక, ఉద్యోగి జబ్బు బండ్రోతి కెరక అన్నట్టు మీ సినిమా వాళ్ళ ఆయువుపట్టు ఎక్కడుందో పసిగట్టి అక్కడే పిసికారు. సినిమా ఏ క్షణమైనా మట్కా రికార్డుల్ని బద్దలు కొడుతుందని సమాచారం. ఇక విశ్వకన్నయ్య, ఈయన స్టార్డమ్ తలగుడ్డకి తక్కువ, గోచిగుడ్డకి ఎక్కువ అన్నట్టుంటుంది. పుష్కర కాలం కిందట ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా ఇంకా డెబ్యూట్ హీరోలతోనే పోటీ పడుతున్నాడు. ఉండ ఇల్లు లేదు, పండ మంచం లేదన్నట్లు సినిమాకి హైప్ తెచ్చే క్రేజ్ లేదు, ఫ్లాప్ టాక్ వస్తే కాపాడే స్టార్డమ్ లేదు. అయినా సరే అన్నయ్యకి కాంట్రవర్సీయే కావాలి. అదుపులేని నోరు, పొదుపులేని జీవితం శ్రమల పాలవుతుంది. యాటిట్యూడ్ ఉండాలి. ఎంతవరకు? మన గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని కాపాడుకునేంత వరకు. అంతేకాని కనిపించినలా గెలుక్కునే యాటిట్యూడ్ కాదు. కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్ళు, కాస్తంత తప్పు దొర్లితే రాద్ధాంతం చేసేవాళ్ళు ఈ సమాజంలో కోకొల్లలు. మనం పైకి ఎదిగే క్రమంలో ఇలాంటి వాళ్ళు, ఇలాంటి సంఘటనలు ఎదురవుతూనే ఉంటాయి. ఇలాంటి టైంలోనే ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. ముండ మోయొచ్చు కానీ నింద మోయరాదంటారు పెద్దలు. ఇక్కడ సినిమా హిట్ ఫ్లాప్ అనేది కామన్. కానీ అనవసరమైన బొక్కల్లో ఏలు పెడితే గోరుచుట్టు అవుతుంది. ఉత్తకుండకు ఊపులు ఎక్కువ అన్నట్టు ఓ నానా యాగి చేశారు. ఇప్పుడు సినిమా పాయే, దానికి మించిన పరువు కూడా పాయే. కంటికి రెప్ప, కాలికి చెప్పు, ఇంటికి తలుపు, ఇల్లాలికి తాళి ఎంత ముఖ్యమో ఎదిగే నటునికి డిసిప్లిన్ అనేది కూడా అంతే ముఖ్యం. జూనియర్ ఎన్టీఆర్ పెద్ద రాజకీయ కుటుంబానికి వారసుడు. ఏదో ఒక సందర్భంలో రాజకీయం ఆయన చుట్టే తిరుగుతుంది. కానీ ఎప్పుడు కూడా రియాక్ట్ అవ్వడు. స్టేజ్ల పైన మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి మాట్లాడతాడు. నెగిటివిటీ గురించి, ట్రోలింగ్ గురించి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతాడు. ఇక మన శరణమన్నయ్య, మెగాస్టార్ వారసుడైన కించెత్ గర్వం కూడా లేకుండా, యాటిట్యూడ్ చూపించకుండా మౌనంగా ఉంటాడు. ఏం చెప్పాడో విను. ఎక్కువ కాలం ఒక డైరెక్టర్ అయినా, ఒక ఆర్టిస్ట్ అయినా, ఎవరైనా ముందుకు ఎక్కువ కాలం ఏదైనా ఫీల్డ్లో వెళ్ళాలంటే అది టాలెంట్ ఒకటే కాదు, డిసిప్లిన్. టాలెంట్ ఉండి డిసిప్లిన్ లేకపోతే వేస్ట్. సో అది లక్షణం అంటే. గేమ్ చేంజర్ ఆచార్య ఫ్లాప్ అయితే ఎన్ని విమర్శలు, ఎంత ట్రోలింగ్ ఫేస్ చేశారు. కానీ ఎక్కడ కూడా మాట తూలలేదు. మన టైం కానప్పుడు మౌనంగానే ఉండాలి,
సమయం వచ్చినప్పుడు మనం ఏంటో చెప్పాల్సిన అవసరం లేదు అన్నాడు. ఎంత బాగుందన్నమాట. ఇక రెబల్ స్టార్ ప్రభాస్, తన స్టేటస్ ఏంటి, తన స్టార్డమ్ ఏంటి, తను కనబడితే చాలు 100 కోట్ల అవతల నుంచే లెక్క స్టార్ట్ అవుతుంది. ఆదిపురుష్, సాహో, రాధేశ్యామ్ సినిమాలు వరుసగా డిజాస్టర్ అయితే ఎంత ట్రోలింగ్ చేశారు, ఎంత నెగిటివిటీ చేశారు. కానీ ఎక్కడా కూడా చిన్న మాట కూడా స్పందించలేదు. తన పని తాను చేసుకుంటూ పోయాడు. మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు. అది సరైన వాడి లక్షణం. వీళ్ళ ముగ్గురి కంటే విశ్వకన్నయ్య పెద్ద స్టార్ హీరోనా? అంత ఓవర్ యాటిట్యూడ్ ఎందుకు? నిండుకుండా ఎప్పటికీ తొనకదు. ఈ ఒక్కటే కాదు, విశ్వకన్నయ్య చుట్టూ చాలా వివాదాలు ఉన్నాయి. గతంలో TV9 దేవితో గొడవ, తర్వాత యాక్షన్ కింగ్ అర్జున్ గారితో విభేదాలు, ఆయనైతే ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ ఏకిపారేశాడు. ఇలాంటివి చాలా ఉన్నాయి. కాబట్టి ఈ ఓవర్ యాటిట్యూడ్ కొంచెం తగ్గించుకోవాలి. లేదంటే నోటి దుర్స్కి పళ్ళు రాలుతాయన్నట్టు వ్యవహారం ఇలాగే ఉంటుంది. పృథ్వీ చేసింది తప్పని ప్రెస్ మీట్ పెట్టి ఇంటికి వెళ్ళి మిడిల్ ఫింగర్ చూపించడం ఏంటి? వాళ్ళు వైసీపీ లేదంటే టీడీపీ లేదంటే జనసేన కాదు. ఇక్కడ వాళ్ళు ప్రేక్షకులు. వాళ్ళ సినిమా చూస్తేనే నీకు 4 రూకలు వస్తాయి, స్టార్గా మారుతావు. అలాంటి ఆడియన్స్కి అసహ్యంగా వేలు చూపించడం ఏంటి? ఇప్పుడు చూడు, అదే వేలు ఎక్కడో పెట్టుకోవాల్సి వచ్చింది. కాబట్టి విశ్వకన్నయ్య కొంచెం తగ్గి ఈ కాంట్రవర్సీల మీద పెట్టిన టాలెంట్ సరైన కంటెంట్ చూస్ చేసుకోవడంలో పెడితే అప్పుడు వెనక నుంచి పట్టుకుందాం అనుకున్నా, ముందు నుంచి వాటేసుకుందాం అనుకున్నా అలాంటి వాళ్ళతో నీకు అవసరం పడదని హితవు పలుకుతున్నారు మన ట్రేడ్ పండితులు. మరి విశ్వకన్నయ్య లైలా పరిస్థితి ఏంటి? మీరు థియేటర్కి వెళ్ళారా లేదా అనేది కింద కామెంట్ చేయండి. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.